web media, print media, and TV media. Thanks for coming. And Carlo Shikar Kelte, this movie. When Koti sir narrated me the script, I instantly jumped in because you may be thinking, should I continue or from the beginning? I'll continue. Okay. So when Koti sir narrated me the script, Carlo Shikar Kelte, I instantly jumped on it. You might be thinking this girl speaks like this at every audio launch which she comes, but it is not the case because for the first time somebody approached me for a performance-oriented script where I had lot of chance, where I had a lot of scope to show myself as an actor. The previous films where I enacted, it was more of a glamour kind of girl where the hero is doing much of the stuff and I'm just standing there for the glamour element of it. But in this film, I actually performed. I'm very thankful for Koti sir for giving me this opportunity where I can perform and show myself and improve myself as a better actor. Coming to the entire cast and crew, yes, we do. We are colleagues. We keep meeting at the film shoots and locations. But I have also made friends. Priyanka is a wonderful co-star. Mahesh, he supported me a lot. He used to come and tell me what to do, what not to do. Same as with Suresh, who is not present here. Sudarshan, he's already a well-known artist. He's an upcoming comedian. So working with him is also a huge challenge for me, which I feel I could have done it better, but I did my best. Thank you. థ్యాంక్ యూ ఇష్క. కారులో షికారుకి వెళ్తే నాకు ఈ అవకాశం ఇచ్చిన కోటికి, మా ప్రొడ్యూసర్స్కి, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన రవి సార్కి అండ్ వేణుగోపాల్ సార్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thanks for everyone for coming here. And I want to thank Koti sir for giving me this opportunity and producer sirs. And I'm very happy to be part of this film Carlo Shikar Kelte. And we all need your support and blessings. Thank you. సినిమా వన్ మ్యాన్ ఆర్మీ. ఒక్క మాటలో చెప్పాలంటే కోటసరావు గారు ఎంత కష్టపడ్డాడు ఏంటి అనేది మీకు సినిమా రిలీజ్ అయినాకైనా ముందైనా ఎప్పుడైనా తెలుస్తుంది. ఆయన చాలా కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చాడు. వన్ మ్యాన్ ఆర్మీ డెఫినెట్గా ఇంకా డౌటే లేదు. మా ప్రకాశం జిల్లా నుంచి ఇలాంటి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు సక్సెస్ అయ్యి సినిమాలు ఇంకా ఎన్నో సినిమాలు తీస్తే ఇండస్ట్రీ అందరికీ ఆరోగ్యకరంగా ఉంటుంది, అందరికీ మంచి జరుగుతుంది. అంటే ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించి ఇండస్ట్రీ ముందుకు వచ్చేలాగా మన వేణుగోపాల్ గారు కానీ ఇట్లాంటి వాళ్ళు సపోర్ట్ చేసి ఇలాంటి సినిమాలు హిట్ అయితే ఇంకా ఇండస్ట్రీ బాగుపడి, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కూలిపోయే గుడిసెల లెక్కలో ఉంది ఇండస్ట్రీ. దట్టు చిన్న హీరోలతో సినిమాలు మరీ ఘోరంగా ఉంది. ఈ పరిస్థితి కొంచెం మార్పు రాకపోతే చాలా కష్టంగా ఉంటుంది. నిర్మోహటంగా చెప్పే అలవాటు నాది. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అందరినీ ఒకేలా చూసేది మీరే. ఆ తర్వాత అందరినీ ఒకేలా ప్రోత్సహించే వేణుగోపాల్ గారు, అలాగే మా శ్రేయోభిలాషి అన్నయ్య, మాధవ్ అన్నయ్య, మా టెక్నీషియన్స్ అందరి సపోర్ట్తోనే చాలా బాగా చేసాం. మూవీ చాలా బాగా వచ్చింది. ఫ్యూ డేస్లో సెన్సార్కి వెళ్తుంది. నెక్స్ట్ మంత్ ఆడియో అండ్ రిలీజ్ అనుకుంటున్నాము. 100% అది నెక్స్ట్ మంత్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సో మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. టీజర్ బాగుంది, మీ కష్టం. అలాగే ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అంట. ఫ్రెండ్స్ సపోర్ట్తో ఒక సినిమాని భుజాల మీద వేసుకొని ఈరోజు టీజర్ లాంచ్ యాంకరింగ్ వరకు తను చాలా ప్రయత్నం చేశాడు ఒక సినిమా చేయడానికి. ఒక సినిమా ఫస్ట్ కాపీ రావడానికి ఎంత యుద్ధం చేయాలో నాకు బాగా తెలుసు. తను చేశాడు. అప్రిషియేట్. మంచి సినిమా తీయాలి, నీకు మంచి సపోర్ట్తో ఇంకా మంచి సినిమాలు తీస్తామని కోరుకుంటున్నా. అలాగే సినిమాలు అది లక్ష్మణ్ చౌదరి గారు చెప్పినట్టు ఇండస్ట్రీ అంటే మంచి సినిమా తీస్తే డెఫినెట్లీ ఆడిస్తున్నారండి, ఆదరిస్తున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా ఎవరు తీస్తారని కాదు, కొత్త సినిమా ఎవరు తీసినా మంచి సినిమా ఎవరు తీసినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. మంచి సినిమా తీసే సత్తా మనలో ఉండాలి. అలాగే ఇండస్ట్రీ మంచి సినిమాలు రావాలి, ఎక్కువ సక్సెస్ రావాలని కోరుకునే వాళ్ళు నేను మొదట ఉంటాను. అలాగే చిన్న సినిమాలు కొత్తగా వచ్చే వాళ్ళు మంచి సినిమా హిట్ అవుతే బాగుంటుందని కోరుకుంటా.
అలాగే ఈ టీం అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఆల్ ద బెస్ట్. కారులో షికార్కి వెళ్తే సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ. షికారుకు వెళ్తే అనే సినిమా కోసం వన్ మ్యాన్ ఆర్మీగా పనిచేసిన నా మంచి మిత్రుడు కోటేశ్వరరావు మాదాల, అలాగే ఈ సినిమాలో పనిచేసిన నటీనటులందరికీ, ఈ సినిమా కోసం పనిచేసిన సాంకేతిక నిపుణులకి, ఈ సినిమా నిర్మాతలకి, అలాగే లైట్ బాయ్తో సహా ఈ సినిమా కోసం పనిచేసిన అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందాక అంటున్నారు ఇండస్ట్రీ చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది అని. ఇవాళ సినిమా తీయటం ఎంత కష్టమో దానికంటే కష్టం ప్రాపర్గా సినిమాని పబ్లిసిటీ ఇచ్చి థియేటర్లకు తీసుకెళ్ళటం అనేది అది చాలా ముఖ్యమైన ఘట్టం అయిపోయింది. ఎందుకంటే ఈ మధ్య అందరూ అంటున్నారు చిన్న సినిమాలు భలే ఆడుతున్నాయి, మొన్న పెళ్లి చూపులు భలే ఆడింది, దాని ముందు కొన్ని సినిమాలు ఆడాయి అని. కానీ ఒక్కసారి మీరు చూస్తే ఈ చిన్న సినిమాలు ఆడే ఈ చిన్న సినిమాలన్నీ ఒక పెద్ద నిర్మాతలు తీసిన చిన్న సినిమాలే ప్రాపర్గా ఆడినాయి. ఒక క్షణం కానీ ఓ పీవీపీ గారు తీసిన, ఇలా పెద్ద నిర్మాతలు తీసిన చిన్న సినిమాలు ఆడుతున్నాయే కానీ చిన్న సినిమాగా ఇప్పటివరకు పెద్ద హిట్ కొట్టిన సినిమా లేదు. దీనికి గమనంలో పెట్టుకుంటే అంటే వాళ్ళు చిన్న సినిమా తీసినా కూడా పెద్ద నిర్మాతలు ఎంత జాగ్రత్తగా దాన్ని రిలీజ్ చేస్తున్నారు, ఎంత జాగ్రత్తగా దాన్ని ప్రమోట్ చేస్తున్నారు, ఎంత గ్రాండ్యూర్తో రిలీజ్ చేస్తున్నారు. ఇవాళ ఇండస్ట్రీ బాగుండాలంటే పెద్ద సినిమాలు బాగుండాలి, చిన్న సినిమాలు బాగుండాలి. పెద్ద సినిమాలకి వాటి గ్రాండ్యూర్ ఉంటుంది, వాటి కోసం ఫ్యాన్స్ ఉంటారు, వాటి కోసం ఎగబడే ఓపెనింగ్స్ ఉంటాయి. కానీ చిన్న సినిమాల నిర్మాతలు మాత్రం దర్శకులు చాలా జాగ్రత్తగా తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనాలు విసిగిపోయారు, ఏది మంచి సినిమా ఏది మంచి సినిమా కాదు. ప్రతి ఫ్రైడే ఒక 4 చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అవి 3 రోజుల్లో కనపట్టలేదు. అందుకని చిన్న సినిమాల నిర్మాతలు చాలా జాగ్రత్తగా సబ్జెక్ట్ పట్ల కానీ అలాగే సినిమాని ప్రమోట్ చేసే విధానంలో కానీ పెద్ద సినిమాలకు ఈక్వల్గా వాళ్ళు అంత పెద్ద సినిమాలు తీసేవాళ్ళే అంత కేర్ఫుల్గా చేస్తున్నప్పుడు చిన్న సినిమా నిర్మాతలు దర్శకులు చాలా జాగ్రత్తగా చేయాలని, సినిమా తీయటమే కాదు దాన్ని ప్రాపర్గా ప్రమోట్ చేసి జనాల దగ్గరికి తీసుకెళ్ళాలని. రెండోది ఇవాళ కంటెంట్ ఉంటే మన బెక్కం వినట్టు సినిమాలో కంటెంట్ అద్భుతంగా ఉంటే ప్రజలు ఆదరిస్తున్నారు. కానీ ఆ ప్రజల దగ్గరికి ప్రాపర్గా తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. ఒక మంచి కంటెంట్తో సినిమా తీసి ఏదో మోల్లో ఓ థియేటర్లో రిలీజ్ చేసేస్తే అది జనాలకు రీచ్ అవ్వదు. అందుకని మీరు తప్పనిసరిగా ఈ సినిమాని ప్రాపర్గా రిలీజ్ చేసి జనాలకి రీచ్ చేయాలని, అలాగే మీ సినిమా సక్సెస్ఫుల్ కావాలని, కోటేశ్వరరావు మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటూ